మనలో ఉండే బలహీనత ఏంటో తెలుసా? కంపారిజన్. మనం చాలాసార్లు ఎందుకు ఓడిపోతున్నాం తెలుసా? ఎందుకు బలహీనం అవుతున్నాం తెలుసా? నీలో ఉన్న శక్తి ఏంటో నీకు ఇంకా తెలియదు కాబట్టి. దేవుడు నీకేమిచ్చాడో తెలియదు, నువ్వు కంపారిజన్ ఇతరులతో పోల్చుకుంటావు. నీలో ఉన్నది నువ్వు మరిచి ఏం చేస్తావు తెలుసా? వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటావు. వాళ్ళు నాకన్నా బలవంతులు అంటావు, నాకన్నా ఆస్తిపరులు అంటావు, నాకన్నా తెలివితేటలు ఉన్నాయి అంటావు, నాకన్నా బలం ఉందంటావు, నాకన్నా శక్తి సామర్థ్యాలు ఉంటాయి. దెన్ వాట్ అబౌట్ యూ? దేవుడు నీకేమి ఇవ్వలేదా? ఈరోజు మన జీవితంలో మనం విఫలం అవడానికి, దేవునికి దుఃఖం కలిగించడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వేంటో నువ్వు మర్చిపోయావు, నీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటున్నావు. అదే ప్రాబ్లం. పోల్చుకోకండి. నువ్వే. ఇతరులు ఎంత విలువైన వాళ్ళో దేవునికి, నువ్వు నేను కూడా విలువైన వాళ్ళమే. మనం ఎవ్వరూ యూజ్లెస్ కాదు, యూస్ఫుల్. నిన్ను నీవు అనుకుంటున్నావు ఐఆమ్ యూజ్లెస్ అనే. దేవుడు ఎప్పుడు నిన్ను అనలేదే. ఎప్పుడన్నా అన్నాడా? అనలేదే. పనికిరాని వాళ్ళను దేవుడు సృష్టించాడు కదా, యూజ్లెస్ కాదు కదా. దేవుడు యూజ్లెస్ అని అన్నప్పుడు నిన్ను నీవు యూజ్లెస్ అని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకో తెలుసా? నువ్వు ఇతరులతో పోల్చుకుంటున్నావు కాబట్టి. ఎప్పుడు పోల్చుకోకండి, నువ్వే. దేవుడు నీకు ఒక ఐడెంటిటీ ఇచ్చాడు, నీకు ఒక గుర్తింపు ఇచ్చాడు, నీకు ఒక యోగ్యత ఇచ్చాడు, నీకు ఒక స్థానం ఇచ్చాడు, నీకు ఒక స్థితి ఇచ్చాడు, నీకు ఒక ఘనత ఇచ్చాడు. దట్ ఈజ్ యూ. నువ్వే. వింటున్నారా? ఈ ప్రపంచంలో సంసోను అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఇద్దరు ఉంటారా? ఉండడు. అతనికి ఐడెంటిటీ ఇచ్చాడు. అతని ఐడెంటిటీ ఏంటంటే హీజ్ స్ట్రెంగ్త్, బలవంతుడు అతను. కానీ తన జీవితంలో ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం ప్రారంభించాడో తను యూజ్లెస్ అవడం ప్రారంభించాడు. దేవుడు అతన్ని ఎందుకు సృష్టించాడో, అతని జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటో దేవుడు ముందుగానే చెప్పాడు. అతడు ఫిలిస్తీన్ల చెరలో ఉన్న ఇశ్రాయేలీలను ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అతని బలం నాజీరు తల వెంట్రుకల్లో ఉంది, దేవుడు చెప్పాడు. యూస్ఫుల్. హిస్ స్ట్రెంగ్త్. ద రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ సంసోన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. ఇదే యెహోవా నాకు బలం. నీ బలం యొక్క రహస్యం ఏంటో తెలుసా? దేవునితో నీకున్న సంబంధం. దట్ ఈస్ యువర్ రిలేషన్ ఆర్ ఫెలోషిప్. ఏ రోజైతే దేవునితో సంబంధం పోగొట్టుకుంటావో, ఏ రోజైతే దేవునికి దూరంగా జరగడం ప్రారంభిస్తావో, ఏ రోజైతే దేవుని మీద ప్రేమ తగ్గిపోవడం మొదలు పెడుతుందో, తద్వారా నువ్వు బలహీనుడవడం ప్రారంభిస్తున్నావని మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు ఇతరులతో. నువ్వే. ఈ రోజైనా ఇప్పుడైనా మీరు జీవించడం ప్రారంభించండి. నీవుగా దేవుడు మీ జీవితంలో ఏం కోరుకున్నాడో కమ్ టు నో. తెలుసుకోండి. ఆ రీతిగా మీరు బ్రతకాలని దేవుని వాక్యం చెప్తుంది.